ఈ భావన, ఈ భావనకు కావాల్సినటువంటి ఒక రక్షకుడు, లీదవ గురువు. ఈ భావన రూపుదిద్దుకుంది. అంటే ఒక అలా రూపుదిద్దుకున్నామనమాట. అక్కడింకా అలా రూపుదిద్దుకొని, దాంట్లో ఒక ఆనంద స్థితిని, సత్యాన్ని, ఎప్పటికీ చలని యదార్థమైన ఒక మానసిక స్థితిని పొందాలని చూసారా మనిషి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో అతడొక అంతిమ గమ్యాన్ని కల్పించేసి, దాని కొరకు కృషి చేశాడు. ఈ భావాలను కావచ్చు, ఆ! ఈ భావాలని ఈ భావన ఈ భావనలతో రచించిన వాడు ఆ పరమ సత్యాన్ని పొందటానికి ఒక విధానాన్ని, ఒక మార్గాన్ని అనుసరించమని చెప్పేసారన్నమాట. అక్కడ నమ్మకాల్ని పెంచుకోమన్నారు. చూసారా ఎలా ఉందో ఇది చూస్తా ఉంటే? ఇది మళ్ళీ ఎలాగా మనిషి క్రమశిక్షణతో, నియంత్రించడాలతో, స్వీయ త్యాగంతో, బ్రహ్మచర్యంతో, కఠోరమైన నియమ నిష్టలతో అలా చిత్రహింసలో మానవుడు తన మనసుని పెట్టేసాడన్నమాట. చూసారా? నాకనిపిస్తుందండి. కోటికొక్కడైన ఈ నమ్మకాలకి అతీతంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకంటే, ఆ సత్యం కోసం రకరకాల మార్గాలు కనిపెట్టేశారు. రకరకాల మతాలు. ఆ మతాలకు కొన్ని వ్యవస్థలు, వాటికున్న వ్యవస్థలు. ఎవరి భావనలో ఒక రచన చేసేసి, ఇది శాస్త్రం అని చెప్పేశారు. ఇలా మనం వీటి మీద ఈ నమ్మకాలు పెట్టుకున్నప్పుడు, కొలమానానికి కానీ, ఆలోచనకు కానీ అందనటువంటి ఆ సత్యాన్ని చేరడానికి చూసారా? కొలమానానికి, ఆలోచనకి అందదది ఆ పరమ సత్యం. కానీ అలాంటి సత్యాన్ని చేరటానికి ఒక్కొక్క మతం ఎన్నో మార్గాలు కనిపెట్టేస్తుంది. వాళ్ళ మనోస్వభావాలను పెట్టుకొని ఆయా మార్గాలను కనిపెట్టి వాటిని మనం కూడా ఫాలో అవ్వమన్నారన్నమాట. చూడండి. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారని చూడండి. ఇంకా పడమటి దేశాల్లో ఒకే ఒక రక్షకుడున్నాడు. ఆ రక్షకుని ద్వారానే అంతిమమైన విషయం ఏదో దాన్ని తెలుసుకోవచ్చని వాళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ తూర్పు లేదా పశ్చిమ ఆ విధానాలన్నిటిని వాటి యొక్క అర్థం నిరంతరంగా నియంత్రించటమే అయ్యున్నాయన్నమాట. ఎందుకని? మనకున్నటువంటి ఆచార్యులు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హింసాత్మకమైనటువంటి దౌర్భాగ్యకర విధి విధానాలన్నీ కూడా ఏర్పరిచేసినాయన్నమాట. మనకి తెలియక ఆ నమ్మక విశ్వాసాలతోటి వాటికి కట్టుబడి ఉండటం కోసం నిరంతరం మనసుని మెలిపెట్టేయటం అనమాట. ఆ మనస్సుని ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచక ఎంత క్రూరత్వంతో దాన్ని ఆహ్, ఆహ్, ఆ క్రూరత్వం చూపిస్తున్నామో చూసుకోండి. ఆ క్రూరత్వం ఏమిటి అంటే దేహవాంఛల కారణమే కాకుండా కోరిక ఎటువంటిదైనా ఉండకూడదు అని అన్ని రకాల సౌందర్యాన్ని నిరసించేశారు వీళ్ళు. కోరిక ఉండకూడదు కదా! కోరిక ఏమిటో అవగాహన, గ్రహింపు కావాలి ఇక్కడ మనకి. మనం చెప్పుకునేదది. ఎంత తేడా ఉందో చూసారా? ఏదో ఒక నమూనానికి కట్టుబడి ఉండాలనే ఆ నియంత్రణ ఇవన్నీ కూడా చేసేసినాయనమాట. దీనిలో ఇలా నియంత్రించుకోవటంలోనే
వాటి యొక్క హింస ఉంది. ఎందుకని ఇలా నియంత్రించేసుకోవటం? వాళ్ళ దగ్గర కొన్ని రకాలైనటువంటి అద్భుతాలున్నాయన్నమాట. కొన్ని మహిమలు. అయి పశ్చిమానైనా కావచ్చు, తూర్పునైనా కావచ్చు. ఆ అద్భుతాలను సునాయాసంగా సాధించేసారు వాళ్ళు. ఈ అద్భుతాలు సాధించిన వాళ్ళు మనం ఇలా చెప్పుకుంటాం గదా! దేవదూతలుగా చెప్పుకొని అభిషేకిస్తూ ఉంటాం. ఇందులో నిష్ఠాతులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నిత్య జీవనంలో ఈ సిద్ధాంతానికి పూర్తిగా కట్టుబడిపోయి ఉంటాం అన్నమాట. చూడండి వీళ్ళలో అసలు నమ్రత ఉందని చెప్పడానికి ఉండదు. కానీ వాళ్ళేమంటారంటే ఇదంతా నమ్రత అనుకుంటారు. వీళ్ళలో నమ్రత బహు తక్కువుంటుంది. ఈ నమ్రతను బయటికి కనపరచలేనిదనమాట అసల. నమ్రత అసలు బయటికి కనిపించదు. కానీ మనం ఏం చేస్తాం, ఒక కొల్లాయి గుడ్డ కట్టుకోవటంలోనో, లేకపోతే ఒక ముతక వస్త్రం కట్టుకోవటంలోనో ఈ నమ్రత ఉందనుకుంటారనమాట వీళ్ళు. ఈ నమ్రత ఎంత మాత్రం కాదిది. సూచించదు. ఎందుకని ఇతర సౌశీల లక్షణాల వల్లే ఈ నమ్రత కూడా అనుక్షణం ఉండగలిగింది. దీనినసల గణింపలేం, లెక్కించలేం. దీన్ని పటిష్టపరచలేం. దీన్ని అనుసరించవలసిన ఒక నమూనాగా కూడా తయారు చేయలేం దీన్ని. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఇదే చేస్తున్నాడు. దీన్ని యథార్థ తత్వం అంటాడు. ఇది ఎవరైతే చెప్తున్నారో ఇదే యథార్థ తత్వం అంటూ వీళ్ళు చెప్తారన్నమాట. వీళ్ళే ఇటువంటి వాళ్ళే వ్యవస్థలు నిర్మాణం చేస్తారు. ఒక విధానాన్ని, ఒక మార్గాన్ని మిగిలిన ప్రపంచమంతా అనుసరిస్తూ వచ్చేస్తుందన్నమాట. అప్పుడేమైంది? ఇంక శిష్యులు తయారైపోతారు. ఆ శిష్యులు కపట ప్రసారంతో, కపట మార్గాల ద్వారా ఆ మనుషుల మనసులను పట్టుకొని ఒక చర్చను కావచ్చు, లేదా ఒక మూఢ విశ్వాసాన్ని కావచ్చు, లేదా ఒక క్రతువుని కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈ సంస్థ సంస్థాపితం చేసేసి మనిషిని అందులో చిక్కుకుపోయేలాగా చేసేసినాయనమాట. అంటే ఇక్కడ మనకి ఈ వెర్రితనం ఉంటే మనం ఇలాగ చిక్కుకుపోతాం కదా! మీ స్వయం ప్రజ్ఞ లేనట్టే కదా ఇక్కడ. మీ స్వీయం లేకుండా ఆ యథార్థ తత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు మీరు? ఏదో తెలుసుకోవాలి, నిరంతర ప్రయాస, పోరాటం. ఇలాంటి మనిషికి ఆ అంతిమ సౌందర్యాన్ని చేరుకోవడానికి ఏదో రకమైన తిరుగుడు, ఏదో రకమైన అణిసివేత, ఏదో రకపు వేదన తప్పదు. కాబట్టి తాను ఈ మేధోపరంగా కాకుండా దీనంతటిని చూసారా? నిష్ప్రయోజకతను దాన్ని చూస్తాడన్నమాట. అంటే నమ్మకంలో ఉన్న ఆ నిష్ప్రయోజకత అంతటిని అలాగే భౌతికంగా మాటల్లో చూస్తాడు. ఎటువంటి సిద్ధాంతాల్లోనే సరే దానిలో ఉన్న మూఢతను చూస్తాడు. ఇదంతా అర్థహీనమని, ఇది మేధోపరంగా మనసు వదిలివేయచ్చు. అయితే క్రతువులను దాటి, మత మౌఢ్యాన్ని దాటి, నమ్మకాలను దాటి, అంతరంగంలో ఎక్కడో లోతుగా ఉన్న దాని కోసం మరి అన్వేషించడం ఎప్పుడు జరుగుతోందా?